వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నా పేరు దీపిక. మన వాళ్ళ కోసం ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఎవరి భూమికైనా స్పాట్ పెడదాం. ఇది నవీన్ మిట్టల్ వ్యవహారం. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ కోట్ల భూ స్కామ్ వెనుక నవీన్ మిట్టల్ అండ్ గ్యాంగ్ ఉందనే ప్రచారం సంచలనం రేపుతుంది. ఈ స్కామ్ లో మోకిల, కొడంకల్, శంకర్పల్లి గ్రామాల మధ్య లేని సర్వే నెంబర్ను సృష్టించారు. ఈ సర్వే నెంబర్లోని 150 ఎకరాల భూమి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం 4,500 కోట్ల రూపాయలు ఉంటుంది. మన వాళ్ళ కోసం ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఎవరి భూమికైనా స్పాట్ పెడదాం. ఇది నవీన్ మిట్టల్ వ్యవహారం. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ కోట్ల భూ స్కామ్ వెనుక నవీన్ మిట్టల్ అండ్ గ్యాంగ్ ఉందనే ప్రచారం సంచలనం రేపుతుంది. ఈ స్కామ్ లో మోకిల, కొడంకల్, శంకర్పల్లి గ్రామాల మధ్య లేని సర్వే నెంబర్ను సృష్టించారు. ఈ సర్వే నెంబర్లోని 150 ఎకరాల భూమి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం 4,500 కోట్ల రూపాయలు ఉంటుంది. నవీన్ మిట్టల్ అక్రమాల పుట్టల్. అసలు మొత్తంగా చూసుకుంటే అక్రమాలు నవీన్ మిట్టల్ చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, స్థానికులు ఏమంటున్నారు, బాధితులు ఏం చెప్తున్నారు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, మొత్తానికి నవీన్ మిట్టల్ అనేది ఇప్పుడు ఒక సెన్సేషనల్ అయ్యారు. మొత్తంగా ఆయన అక్రమాలు ఎన్నైతే బయటికి రోజు రోజుకి బాధితులు బయటకు వస్తున్నారు, మేము బాధితులము అంటూ కూడా. సో మొత్తంగా బాధితులు ఏమంటున్నారు దీనిపై? ఒక కథ చెప్తాను మీకు. ఇటు ఒక ఊరుంది, ఇటు ఒక ఊరుంది. ఆ రెండు ఊర్ల మధ్యలో కొంత పొలం ఉంది. అయితే ఈ ఊరోళ్ళు ఆ పొలాన్ని పట్టించుకోలేదు, ఈ ఊరోళ్ళు ఆ పొలాన్ని పట్టించుకోలేదు. మొత్తం పక్కన ఊర్లో ఉంటారు కదా, అసలు పక్క ఊరే కాదు, అసలు ఈ ఊరికే సంబంధం లేదు. ఎక్కడి నుంచో ఏ ఊరి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి ఒక వ్యక్తి, ఇక్కడ ఒక అధికారి అనుకుందాం, వచ్చి అంటే మీకు సంబంధం లేదు కదా, నేను ఈ పొలానికి పెద్ద అన్నట్టుగానే ఆ పొలాన్ని కబ్జా చేసేసారు. నిజంగానే కబ్జా అయిపోయింది. 1, 2 కాదు, అక్షరాల 4,500 కోట్లు ఆ భూమి విలువ. అలా కబ్జా చేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? అంటే కబ్జా చేయించడానికి, అంటే ఆ మొత్తం భూమిని అంతటినీ కూడా 150 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ 150 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల పరం వెళ్ళడానికి మెయిన్ నెంబర్ 1 మొత్తం A to Z ఒకరే, నవీన్ మిట్టల్ IAS ఆఫీసర్. అసలు ఏం జరిగింది చూద్దాం. ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ మొత్తం ప్రాంతానికి సంబంధించి కూడా దీన్ని ఒక అనాథ భూమి అంటారు కదా. సో దీని అంతటిని కూడా అనాథ భూమి, ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఏదైతే ఉందో ఇదంతా కూడా అనాథ భూమి కిందికి అయితే వచ్చేస్తుంది. ఈ అనాథ భూమిని మామూలుగా చూసుకుంటే మోకిల, కొండకల్ ఈ 2 విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 విలేజెస్ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ 2 విలేజెస్ మోకిల, కొండకల్, మళ్ళీ చెప్తున్నాను బాగా చాలా ఇంపార్టెంట్ ఇది, మోకిల, కొండకల్ ఈ 2 కూడా ఈ 2 విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 విలేజెస్ కంటే ఇటువైపు మోకిల ఉంది, ఇటువైపు కొండకల్ ఉంది. ఈ 2 విలేజెస్ మధ్యలో కొంత ల్యాండ్ ఉంది.
బిల్ల దాఖలా అంటారు మామూలుగా భాషలో అయితే బిల్ల దాఖల భూమి అంటారు. బిల్ల దాఖల భూమి అంటే ఎవరికి సంబంధం లేనటువంటి భూమి. సో అంటే ఎవరికి సంబంధం లేదు అంటే ఇట్స్ గోస్ టు ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టుగానే అర్థం. సో ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో, ఇంకా ప్రభుత్వ భూమి కూడా ఇంకా నార్మల్ భూమి అది, అంటే ఆ విలేజ్ ఈ విలేజ్ సంబంధం లేకుండా ఒక భూమి ఉంది. సో అటువంటి భూమికి ఏం చేశారంటే ఒక సర్వే నెంబర్ క్రియేట్ చేసేసారు. ఆ సర్వే నెంబర్ పేరు 555 ఆ సర్వే నెంబర్ అయితే వచ్చేసింది. 555 సర్వే నెంబర్ వచ్చేసి నాకు ఇంకేమవుతుంది, డెఫినెట్గా ఇంకా దాని మీద ఎవరికొకరికి పేరు మీద రాసేయాలి. అప్పుడు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు రంగంలోకి దిగారు. పూర్తిగా గవర్నమెంట్ అండర్లో ఉండేటటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకి కొంత వెళ్ళిపోవడం అయితే మొదలుపెట్టింది. అలా సుమారు 150 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం వాల్యూ వచ్చేసి 30 కోట్లు, ఎకరం 30 కోట్లు అంటే సుమారుగా 150 ఎకరాలకు సంబంధించి 4,000 కోట్ల పై మాటే. 4,500 కోట్లకు సంబంధించినటువంటి ఈ మొత్తం ల్యాండ్ అంతా కూడా రాత్రికి రాత్రి సంతకాలు అయిపోయాయి. ఎవరు సంతకాలు చేశారు, ఎవరు చెబితే సంతకాలు చేయమని చెప్పారు, ఎవరు ఇదంతా కూడా పలానా వ్యక్తులకు రాయమని చెప్పారు అంటే వస్తాయి, అవి కూడా బయటికి అయితే రాబోతున్నాయి. కానీ కథంతా నడిపినటువంటి పర్సన్, వీళ్ళకు ఇది వీళ్ళకి అది వాళ్ళకి ఇది అని చెప్పినటువంటి పర్సన్ నవీన్ మిట్టల్ IAS. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే CCLA మొత్తానికి ఆయన డైరెక్టర్గా పనిచేస్తున్న నేపథ్యంలోనే జరిగినటువంటి బడా భూ కుంభకోణం ఇది. ఈ బడా భూ కుంభకోణం ఏదైతే ఉందో, మోకిల కొండకల్ ఏదైతే ఉందో, ఈ 2 విలేజెస్ మధ్యలో ఉన్నటువంటి 150 ఎకరాల మీద కన్నేసినటువంటి వాళ్ళు దానికి సర్వే నెంబర్ క్రియేట్ చేసి ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 150 ఎకరాలన్నింటినీ కూడా డివైడ్ అంటే విభజించి పరిపాలించు అన్నట్టుగా ఎన్నికలకు ముందుగానే ఎవరికి వాళ్ళకు కావాల్సినట్టుగానే డివైడ్ చేశారు, పంచేసుకున్నారు, రాయించేసుకున్నారు కూడా. పూర్తిగా 555 జీవోకి సంబంధించినటువంటి అండర్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా ఇల్లీగల్గానే మొత్తం అంతా కూడా అయిపోయాయి. ఎవరి పేరున వెళ్ళిపోయేవాళ్ళో వాళ్ళందరి పేరు మీద కూడా వెళ్ళిపోయాయి. ఈ బిల్లా దాఖల ల్యాండ్ ఏదైతే ఉందో అంటే ఈ మొత్తం ఎవరికి సంబంధం లేనటువంటి గవర్నమెంట్కు అండర్లో ఉండేటటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో అలా గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ల్యాండ్ని 555 జీవోను తీసుకొని వచ్చి 555 మొత్తం సర్వే నెంబర్ని తీసుకొని వచ్చి 555 సర్వే నెంబర్ కింద రాసి ఇచ్చేశారు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా వెనకేసుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఎకరం ఎంతో తెలుసా? ఒక్క ఎకరం ఇక్కడ ఏదైతే అనాథ భూమి లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన భూమి ఉందో ఆ భూమి ఆ 150 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ 150 ఎకరాలకు సంబంధించి ఒక్క ఎకరం వచ్చేసి 30 కోట్ల పై మాటే. 1 ఎకర్ ఈజ్ ఈక్వల్ టు 35 crores పై మాట ఇక్కడ ఉంది. మరి 35 కోట్లు ఉన్నటువంటి భూమిని ఎవరైనా సరే వదులుకుంటారా? తలా పిరికెడు అన్నట్టుగానే మొత్తం అంతరికి కూడా పనిచేసుకున్నారు. ఎవరికి వెళ్ళాల్సిన వాటాలు అయితే వెళ్ళిపోయాయి, నాయకులకు వెళ్ళాయి, అధికారులకు వెళ్ళాయి. ఆ అధికారులకు నాయకులకు వెళ్ళడానికి కావాల్సినటువంటి మొత్తం వ్యవహారం అంతటిని కూడా నవీన్ మిట్టల్ IAS నడిపించారు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఈ మొత్తం ల్యాండ్ ఏదైతే ప్రభుత్వం అండర్లో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ అంతటినీ కూడా మిస్టర్ నవీన్ మిట్టల్ IAS ఎవరు రాసిచ్చారు? సింపుల్ క్వశ్చన్, స్ట్రైట్గా క్వశ్చన్, ఇంక అందులో ఎటువంటి ఏమీ లేదు. ఇది ఏదైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఉందో ఇదంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడానికి ఎవరు సహకరించారు, ఏ అనుమతులతో, ఎవరి పర్మిషన్తో ఇదంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ విల్లాలు నిర్మించాలనుకొని కలలు కన్నటువంటి వాళ్ళు విల్లాలు నిర్మించారు కూడా, కొన్ని అందుకు ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. సో ఈ సర్వే నెంబర్ 555 సర్వే నెంబర్కి సంబంధించి సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళు కూడా బయటికి రావాల్సినటువంటి విషయం ఉంది. ఏది ఏమైనప్పటికీ మోకిల అండ్ కొండకల్ ఈ 2 విలేజెస్ మధ్యలో ఉన్నటువంటి భూమికి దానికి ఒక పేరు పెట్టారు. పేరు పెట్టడం మీన్స్ దానికి ఒక సర్వే నెంబర్ వేయడం. ఆ సర్వే నెంబరే 555. అద్భుతం, అమోఘం, అసలు ఇంకా ఏ మాటలు చెప్పలేనటువంటి విషయం. మొత్తానికైతే కబ్జా చేసేశారు. 150 ఎకరాలను చీకటికి అంటే రాత్రికి రాత్రే చీకట్లోనే సంతకాలు చేశారు. రాత్రికి రాత్రే మొత్తాన్ని పంపకాలు చేసేశారు. వాటాలు కూడా పంచేసుకున్నారు. అయితే మధు, మనం చూసుకోవచ్చు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎవరైతే సీఎంగా అయ్యారో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా నవీన్ మిట్టల్ స్కామ్స్ అన్నింటినీ కూడా
అంటే ఆయనకి తెలిసి కొన్ని స్కామ్స్ కి పాల్పడుతున్నారు, భూముల్ని ఆక్రమిస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపించారు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి కూడా సైలెంట్ గా ఉన్నారు. అంటే ఇప్పుడు బాధితులు బయటకు వస్తున్నారు ఒక్కొక్కరిగా కూడా, అయినా కూడా రేవంత్ రెడ్డి ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? అంటే ఇక్కడ ఒకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తి స్థాయిలో ఒక 1 month కూడా కాలేదు. ఈ నేపథ్యంలోనే వచ్చి రాగానే విరుచుకుపడితే అరే మళ్ళీ ఇదేనా ఇటువంటివేనా అనే ఒక పేరు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. కానీ ఇక్కడ కావాల్సింది తొందరపడ్డం కన్నా కాస్త ఆలస్యం అయినా సరే, నిదానంగా అయినా సరే, కొడితే దెబ్బ దిమ్మ తిరగాలి అన్నట్టుగానే ఏదైనా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే అన్ని విషయాలలో ఇంత ఫాస్ట్గా ఉండేటటువంటి రేవంత్ రెడ్డి ఇటువంటి విషయాల్లో ఎందుకు కాస్త నిదానంగా స్టెప్పులు వేస్తున్నారంటే, వేసే స్టెప్ అనేది మళ్ళీ స్టెప్ బ్యాక్ అనేది అవ్వకూడదు. అయితే మాత్రం మళ్ళీ డెఫినెట్గా ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి, గన్నులు పట్టుకొని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. సో ఎక్కడ ఆ బాణాలు వచ్చేసి ఆ బుల్లెట్లు వచ్చి గుచ్చుకోకుండా, ఎక్కడ వేసిన అడుగు మళ్ళీ వెనక్కి తీసుకోకుండా, స్టెప్ బ్యాక్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలంటే కాస్త లేట్ అయినా సరే, టైం తీసుకొని అయినా సరే, ఇది ఏదో ఒక 1 acre 2 acres సంబంధించినటువంటి కాదు, కొన్ని వేల ఎకరాలకు సంబంధించి, ఒకటి ఏదో ఇప్పుడు మోకిలా కొండకల్ ఈ 2 కాదు కదా, దీనితో పాటు ఇంకా చాలానే ఉన్నాయి. సో ఆ లిస్ట్ చిట్టా ఏదైతే ఉందో ఆ చిట్టా కూడా మొత్తం ఒక్కొక్కటిగా మహాన్యూస్ కూడా ప్రజెంట్ చేస్తుంది. ఈరోజు నిన్న part 1 చేశాం కదా, ఈరోజు part 2. అంటే మనమే 24 hours గ్యాప్ తీసుకున్నాం. ఆ తర్వాత రేపు ఇంకొక 24 hours రేపు ఇంకోటి పెడతాం. సో అలా మనము ఇలా 24 hours గ్యాప్ తీసుకున్నప్పుడు ఇంకా గవర్నమెంట్ మరి ఇన్ని 100 ఎకరాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు ఎలా చేయాలి? సో డెఫినెట్గా యాక్షన్ ఉండబోతుందని అయితే మనకు సమాచారం అందుతుంది. కాస్త నిదానంగా పర్ఫెక్ట్గా స్టెప్ ముందుకు వేయబోతున్నారు గవర్నమెంట్ అని అయితే ఇన్ఫర్మేషన్. అయితే నవీన్ మిట్టల్ నిర్ణయాలపై కూడా కోర్టు తప్పుపట్టిన టైంలో కూడా ఒక న్యాయవాది ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు కదా, సో అటువైపు నుంచి ఏమైనా స్పందన వచ్చిందా మధు? ఇంకా దానికి ఈ ల్యాండ్కి సంబంధించి కూడా ఓకే అదంతా ఉన్నాయి. కానీ ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ముర్ముకి ఇచ్చినటువంటి దాంట్లో కొన్ని అవకతవకలు జరిగాయి, వాటి మీద విచారణ జరపండి అని కూడా ఆ కంప్లైంట్లో వెళ్ళిన నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దాని వెనక ఉన్నటువంటి రాజకీయ బడ నాయకులే అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఏదైనా సరే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న 150 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 150 ఎకరాలు అలా రాత్రికి రాత్రి మాయమైపోయాయి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి అనేది ఇక్కడ ఉన్న కీలకమైనటువంటి విషయము. బిల్ల దాఖల భూమి అంటే ఎవరికి సంబంధం లేనటువంటి ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అంతటినీ కూడా ఎవరు చెబితే ఎవరికి రాసిచ్చారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. రైట్, మొత్తానికి నవీన్ మిట్టల్ అక్రమాలు అనేది రోజు రోజుకి బయటపడుతున్నాయి. ఎంతో మంది బాధితులు మేము నవీన్ మిట్టల్ చేతిలో మోసపోయామంటూ కూడా బయటకు వస్తున్నారు. సో ఏదైతే నవీన్ మిట్టల్ చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ మహాన్యూస్ ని ఆశ్రయించవచ్చు. వాళ్ళ కోసం మహాన్యూస్ ఎప్పుడూ అండగా ఉంటుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. సో రైట్, థ్యాంక్ యూ మధు.